ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది మహిళలు ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. భద్రత లేదు. అవును. ఎక్కడ చూసినా కానీ మర్డర్లు, రేపులు ఎక్కువైపోయినాయి. ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇంకా ఎక్కువైపోయినాయి. యాక్చువల్లీ ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి, చేసే వాళ్ళకి కానీ, అలా గురయ్యే వాళ్ళకి కానీ? కొంతమంది బయట చెప్పుకోలేక వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటివి కూడా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా రెగ్యులర్గా మనం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈ రోజుకి కూడా అలా జరగటం అనేది. కాకపోతే టెక్నాలజీ పెరిగిన ఈ సిచ్యువేషన్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎంతవరకు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది మ్యాటర్స్. ఎందుకంటే వాళ్ళు ఒక పర్సన్ ఎలాంటి వాడు అలాంటి వాడు అంటానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టేజ్లోనే మనం చాలా కేర్ తీసుకోవాలి. నాకు ఎక్కడ ట్రిప్ అవుతుంది అనిపిస్తుందంటే స్కూల్ ఏజ్ నుంచి టీనేజ్ స్టార్ట్ అవుతుంది స్కూల్లో. ఆ టీనేజ్ నుంచి కూడా వాళ్ళకి ఎలా వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు అనే దాని మీద చాలా ఫోకస్ చేయాలి. అదివరకటి కంటే కూడా డబుల్ ఫోకస్ చేయాలి. కొంచెం వాళ్ళకి చెప్తూ ఉండాలి. స్కూల్లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్స్ కంపల్సరీగా ఉండాలి అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా మీరు చూస్తే మొన్ననే ఒక అబ్బాయిని మర్డర్ చేశారు. అది అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టండి, బట్ బికాస్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్డ్ ఉంది. సో అలాంటి వాటిల్లో ఏంటంటే అబ్బాయి ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేసుకోవడం చేత కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు అంతా చేసేసిన తర్వాత మేబీ వాడు రిగ్రెట్ అవుతారేమో, లైఫ్ అంతా అయిపోయింది, ఐఎమ్ బిహైండ్ ద బార్స్, నేను జైల్లో నాకు ఇంకా లైఫ్ లేదు అనేది తెలియట్లేదు. ఒకప్పుడు వేరే కంట్రీస్లో ఇలాంటివి ఉండేవి, బట్ మన ఇండియాకి వచ్చేసింది ఆ సిచ్యువేషన్ అని నాకు చాలా భయంగా ఉంది. బికాజ్ ఒక అమ్మాయి మొన్న మెడికో చనిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా చూస్తున్నాం, ఇంకా వింటున్నాం. బెటర్ అవుతుంది అనుకుంటుంటే అది ఇంకా వర్స్ట్గా తయారవుతుంది సిచ్యువేషన్. సో దీని అంతటికీ మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి టీనేజర్ మీద మనం ఫోకస్ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్. అంటే నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని చూడమనట్లేదు, బట్ కానీ వాళ్ళలో ఎలాంటి పర్సనాలిటీ ఉంది, వాళ్ళు క్రూయల్గా ఉన్నారా, కైండ్గా ఉన్నారా, ఫ్రెండ్లీగా ఉన్నారా. సో మెంటల్ హెల్త్ అనేది చాలా బాగాలేకపోతే ఎలాంటి వల్నరబుల్ సిచ్యుయేషన్కైనా దారితీస్తుంది, ఎలాంటి డేంజర్ అయినా చేయిస్తుంది. వాళ్ళు ఏం చేయాలి ఈ పరిస్థితిలో అనేది తెలియనప్పుడు వాళ్ళు ఇలాంటి వాటికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, క్రైమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో మన లా ప్రకారం మనం ఒక క్రిమినల్ని మనం ట్రీట్ చేసే విధానాలు అవి కూడా వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ వాళ్ళు చాలా మాట్లాడతారు. నీకేమనిపించింది అప్పుడు, నువ్వు ఎందుకు ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎందుకు చేసావు అన్నప్పుడు ఆ క్రిమినల్ కూడా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో జెన్యూన్గా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. జ్యుడిషియల్ ఈ థింగ్స్ ఉన్నాయి. కానీ మన లా వేరు. మన ఇంతమంది జనాభా మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద, లా మీద ఎక్కువ లేదు, వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ లేదు, వీళ్ళ ప్రాబ్లమ్స్ మీద లేదు. వాళ్ళు చెప్పరు పెద్దవాళ్ళతో, వాళ్ళు ఎవరితో డిస్కస్ చేసుకోరు. సో మనం ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే టీనేజ్ నుంచి కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కొంచెం అప్రోచబుల్ ఎవరినన్నా పెట్టుకోవడం కానీ, డిస్కస్ చేయడం కానీ, కొంచెం అలాంటివి నేర్చుకోవాలి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ తర్వాత ఎంజాయ్ చేసే టైం వెతుక్కుంటున్నారు, వెతుక్కుంటున్నారు. ఎంజాయ్మెంట్ లేనప్పుడు క్రైమ్స్ వస్తున్నాయి బయటికి. అంటే ఎక్కువ యాక్టివిటీస్ లేవు వాళ్ళతో, పెద్దవాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు, పెద్దవాళ్ళని ఫ్రెండ్లీగా కూడా ట్రీట్ చేయట్లేదు. మీకు మీమ్స్ అర్థం కావు, మీరు ఒక సపరేట్ కేటగిరీ అన్నట్టు వాళ్ళని పక్కన పడేయటం కానీ. మేబీ పెద్దవాళ్ళు ఈ విషయంలో హెల్ప్ చేయొచ్చు కొంతమంది. అంటే పేరెంట్హుడ్ కూడా మారాలి. పేరెంట్హుడ్ కూడా నువ్వు 8ంటికి ఇంటికి రా, 9ంటికి ఇంటికి రా వరకే కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం స్టార్ట్ అవ్వాలని సెవరల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి దీంట్లో. ఇది ఒక సిచ్యువేషన్ ఈరోజు వచ్చిందంటే చాలా ఎలిమెంట్స్ దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సో అది ఒక్క రెమెడీ తోటి ఫిక్స్ అయ్యే ప్రాబ్లం కాదని నాకు అర్థమవుతుంది ఇది. మరి అండ్ కౌశల్య గారు, అంటే అప్పుడంటే ఇంత మీడియా పెద్ద ఎత్తున లేకపోవటం వల్ల చాలామంది సెలబ్రిటీస్ కూడా రైట్ ప్లాట్ఫామ్ లేక వాళ్ళు షేర్ చేసుకోలేకపోయారు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చాలా వరకు. ఇప్పుడు మీడియా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ ఆ టైంలో గురైన వాటిని కూడా ఇలా ఇబ్బంది పడ్డామని చెప్పుకుంటున్నారు, కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఒక వేరే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, అవేర్నెస్, ఇన్స్పిరేషన్. అంత పెద్ద హీరోయిన్, అంత పెద్ద సింగర్, అంత పెద్ద హీరోనే చెప్తున్నారు మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం
అనే స్థాయికి వచ్చేసింది. 100%. రీసెంట్ గా ఖుష్బు గారు కూడా అవును. స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఫాదర్ ఇలా ఇబ్బంది పెట్టారు అని. అవునవును. అండ్ రకరకాలు చూస్తూనే ఉన్నాం మనం ఈ ప్లాట్ఫామ్ మీద. ఎస్ ఎస్. ముఖ్యంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది మీ లైఫ్ మేడం. యా యా యా. మీ ఇది లైఫ్ ని ఒక్కసారి నేను విన్నప్పుడు కళ్ళమ్మటి అలా అలా నీళ్ళు తిరిగేశాయి. యా. ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక మంచి సింగరు, ఇండస్ట్రీలో ఎవరైనా కానీ సపోర్ట్ చేయొచ్చు తను ఒక మాట చెప్తే. అవన్నీ కాదు, ఒక ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, నా భర్తే మారతాడు చూద్దాం అని అన్ని వేధింపులకు గురయ్యారు కదా మీరు. ఎస్ ఎస్. చాలా వెయిట్ మేడం చేశాను. నిజంగా మీకు ఏమనిపించింది ఆ టైంలో అసలుకి ఎవరు సపోర్ట్ లేక? యా, ఐ వాజ్ సో మచ్ టు మై సెల్ఫ్. కాకపోతే మా చెల్లెలు తనకి నాకు ఎక్కువ డిఫరెన్స్ లేదు, 1 year గ్యాప్ అనమాట. సో తనతో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫోన్ తనకే వెళ్ళేది. ఇమోషనల్లీ డిపెండెంట్ లాగా ఉండేదాన్ని. ఇలా ఇలా అయింది, ఇలా తన దగ్గర ఏం దాచేదాన్ని కాదు, అమ్మ దగ్గర ఏం దాచేదాన్ని కాదు. సో తనతో షేర్ చేసినప్పుడు తనకి పేషెన్స్ చాలా ఎక్కువ. అంటే మా ఫ్యామిలీస్లో మ్యాక్సిమం తెగే వరకు లాగనివ్వరనమాట. అలానే భరిస్తూ 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 ఉండడం అనేది నా కేసులో అది కొంచెం వర్స్ట్ అయిందనమాట. ఆ భరించడం అనేది రాంగ్ అయింది. అది మా చెల్లెలుకి చెప్పుకోవడం, తను కొంచెం నన్ను 2 మాటలు చెప్పేది. నీ టాలెంట్ నువ్వు వేరు, బుజ్జి అంటారనమాట నన్ను. నువ్వు వేరు బుజ్జి, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎలా అయినా ఓవర్కమ్ చేస్తావు, చూద్దాం మంచి జరుగుతుంది పోను పోను అన్నట్టు ఒక హోప్ ఇస్తుండేది. ఆ హోపు మళ్ళీ పడిపోవడం, మళ్ళీ హోపు మళ్ళీ పడిపోవడం. తర్వాత బాబు చిన్నవాడు. బాబుకి ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే మదర్ ఫాదర్ ఇద్దరు కింగ్ క్వీన్. ఎవ్రీ కిడ్కి కూడా వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ని చూసి పెరుగుతాడు, నాన్నని చూసి ఇన్స్పైర్ అవుతాడు. నాన్నలాగా డ్రెస్ చేసుకోవాలి, నాన్నలాగా బైక్ నడపాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, నాన్నలాగా డైనమిక్ ఉండాలి. బట్ అమ్మ దగ్గర పెరిగితే వాడు ఎలా తయారవుతాడు, ఎంతసేపు కిచెన్లో పక్కన ఉంటాడా ఏంటి అనేది నాకు తెలియదు, నేను బయటకు వద్దామన్నా కూడా. సో నాన్న అనేది చాలా అవసరం అనుకొని నేను వాడు చాలా చిన్నవాడు. వెన్ దట్ వాస్ హ్యాపెన్, లైక్ హీ లెఫ్ట్ మీ, హీ వాజ్ లైక్ 6 year old. బట్ దానికి ముందు నేను ఇవన్నీ అనుభవించాను అనమాట. లైక్ వాడు మంత్స్ బేబీ అప్పుడంతా నేను వాడి కోసమే కేవలం ఇంకా దాన్ని అలా 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 నెగ్గుకొచ్చానమాట. బట్ నేను లాగలేదు లాస్ట్ కూడా. లైక్ హీ గాట్ మ్యారీడ్ టు అనదర్ విమెన్ అండ్ హీ లెఫ్ట్ మీ. అప్పటికి నేను వదల్లా, అప్పటికి నేను అడ్జస్ట్మెంట్లోనే ఉన్నా. వదిలేదాన్ని కాదేమో. అంటే ఆడవాళ్ళని భూదేవితో ఎక్కువ పోలుస్తారు. మీ స్టోరీ విన్నప్పుడు నిజం కదా అనిపించింది నాకు కూడా. బట్ నాకు రిగ్రెట్స్ ఏం లేవు. బట్ నేను చాలా ట్రై చేశాను, నేను చాలా అది ఇంకా బాగుపడుతుందేమో అని వెయిట్ చేశాను. నాకు ఇప్పటికి ఏం రిగ్రెట్స్ లేవు. నేను చేయాల్సింది నేను చేశాననే ఆనందం నాకు ఉంది, ఏం రిగ్రెట్స్ లేవు నాకు. కాకపోతే మా అబ్బాయి కూడా ఇప్పుడు అది వరకు తెలియదు వాడికి, ఇప్పుడు పెరిగాడు కాబట్టి వాడి నుంచి నాకు ఇమ్మెన్స్ ఆఫ్ లవ్, వాడి నుంచి నాకు అన్కండిషనల్ లవ్ వస్తుంది అనమాట. ఈరోజు కూడా అంటాడు, నువ్వు ఎందుకు ఈ వేలకి రింగ్ పెట్టుకుంటే పెళ్ళైనట్టు అర్థం, అది తీసేసే, అప్పుడు కానీ నీకు మంచి ఎవరన్నా వచ్చి నీకు మంచి యూ విల్ గెట్ అ గుడ్ గా ఇన్ యువర్ లైఫ్, వై డు యూ సాక్రిఫైస్ సో మచ్ మీ బాబు అంటాడు వాడు. హీఈస్ నౌ 18 year old. నువ్వు ముందు ఆ రింగ్ తీసేయి, ఈ చేతికి పెట్టుకో, ఇది ఓన్లీ ఫర్ సమ్వన్ హూ లవ్స్ యూ, వాళ్ళు వచ్చి పెట్టాలి, ఇది యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్, నీకు ఒక్కదానే బతకాలని ఎవరు చెప్పలేదు, అట్లా నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను పెంచావు, అంత సాక్రిఫైస్ చేయకూడనంత చేసావు, ఇప్పుడు నేను పెరిగాను, ఇప్పుడు నీకు చేయాల్సిన అవసరం లేదు, ఎంజాయ్ యువర్ లైఫ్, నీకు ఒక మంచి లవ్, నేను బాగా చూసుకునే వాళ్ళు రావాలి నీకు, అలా కోరుకుంటాడనమాట. అది హ్యాపెన్సా కాదా అనేది వేరే విషయం, బట్ వాడు అలా చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటాను. గ్రేట్ కదా చాలా. అప్పుడు అనిపిస్తుంది, గాడ్ నాకు నిజంగా నన్ను ఒక పేరెంట్ లాగా సేఫ్ గా. అంటే నాకు ఫాదర్ లేరు, మదర్ లేరు. మదర్ పోయారు లంగ్ క్యాన్సర్తో, 8 years అవుతుంది అమ్మ పోయి. నాన్నగారు 10th లోనే పోయారు. అమ్మ ఒక్కతే పెంచి పెద్ద చేసింది 3 పిల్లల్ని, 1 year గ్యాప్, ఒక చెల్లి ఒక తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు. సో అంత కష్టపడి పెంచింది అమ్మ. సో అయినా నేను అనుకుంటా అమ్మ ప్రేమ లేదు, నాన్నగారి ప్రేమ చాలా అర్లీగా కోల్పోయా. బట్ అమ్మ ప్రేమ కూడా అదొక బ్యాడ్ డ్రీమ్ లాగా అయిపోయింది మాకు, అదొక ట్రామా లాగా అయిపోయింది. అమ్మ సఫర్ అవ్వడం చూసాం మేము 2 years. సో ఆ పెయిన్ కూడా వెంటాడుతూ ఉంటుంది కదా మనకి, ఎంతైనా అమ్మ పెయిన్ చూడలేము మనం. సో నేను అనుకుంటా అనమాట, ఇవేం లేవు నాకు. నేను ఇంటికి వస్తే, నేను ఏమైనా షీల్డ్ పట్టుకొస్తే నాకు చూసి మా తల్లి, మా బంగారు తల్లి అనేవాళ్ళు ఎవరు లేరు. అది అక్కడ పెట్టుకోవాలంటే నన్ను ఎవరు
పొగిడే వాళ్ళు కానీ ఓ యూ గాట్ దిస్ అచీవ్మెంట్ అని ఇట్లా షోల్డర్ ట్యాప్ చేసేవాళ్ళు, ఒక లవ్ కానీ ఒక పేరెంటల్ ఇది లేదు నాకు. సో ఇప్పుడు ఉంది నాకు నా కొడుకు. ఇప్పుడు వాడు ఇలా వచ్చానంటే అరే అరే క్యా బాత్ హై అరే అంటాడు అనమాట వస్తే. ఓ సూపర్ నువ్వు పిల్ల, సూపర్ పిల్ల అంటాడు అనమాట నన్ను. ఏముంటావు పిల్ల, నువ్వు సూపర్ అయి పిల్ల, నీకేం తక్కువ పిల్ల, ఇట్లా ప్యాంపర్ చేస్తాడు అనమాట నన్ను. అంటే ఇక్కడే పుట్టి పెరిగాడు కదా, బాగా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది అనమాట. అరే ఏముంటావే పిల్ల, నువ్వు నీకేం తక్కువే పిల్ల, యూ గెట్ మ్యారీడ్ అంటాడు అనమాట. లైఫ్ మళ్ళీ రాదు, వన్ లైఫ్, మంచి చూసుకొని పెళ్లి చేసుకో పిల్ల అంటాడు సరదా. అంటే మీరు ఒక మాట అన్నారు, ముందే పెళ్లి చేసుకున్నారు అని. అంటే డివోర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నారు మేడం అయినా? పెళ్లి చేసుకున్నట్టు మాకు తెలిసింది. ఓకే. చేసుకున్నందుకు ఇంకా అక్కడ అది మేము నిరూపించలేకపోయాం కోర్టులో. సో మ్యాక్సిమం ట్రై చేసాము. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్లో కోర్టు మనకు అంత ఏముండవు. అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో ఏదైనా ఉంటే డివోర్స్ అయితే ఉంది పక్కాగా, ఆడపిల్ల అడిగితే డివోర్స్ అయితే ఇస్తారు. కానీ సెకండ్ మ్యారేజ్ ఇష్యూస్లో కోర్టు ఎక్కువ ఏం చేయలేదన్నమాట. మనం వెళ్ళినా అక్కడ వాళ్ళు ఉన్నారు అని, ఇప్పుడు ఒక అండర్ వన్ రూఫ్ ఒక ఫీమేల్ మేల్ ఉండటం అనేది ఇట్స్ ఓకే అని చెప్పేశారు కోర్టు కూడా ఆ మధ్య ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే. సో నేను ఇంకా నా దిశగా నేను ఆవిడని ఎప్పుడు నేను వెళ్ళి చూడలేదు, నేను వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయలేదు. బికాస్ తనకి అక్కడ మనసు ఉన్నప్పుడు అదొక వేస్ట్ ప్రాసెస్ కదా. నేను వెళ్ళి ఫైట్ చేయడం, నేను వెళ్ళి నేను వై ఆర్ యూ హ్యావింగ్ మై మ్యాన్ అని అలాంటివి అనడం అనేది ఇట్స్ లైక్ మీనింగ్లెస్. నేను మెచ్యూర్డ్గా థింక్ చేసి ఓకే ఇట్స్ ఓవర్. కాకపోతే ఒకటే, ఓవర్ అన్నప్పుడు నా దగ్గర అతను కూర్చొని మనం ఇంతకాలం ట్రావెల్ చేసాం, ఇది అయిపోయింది అని నాతోనే ఒక మాట చెప్పుకుని ఉంటే, ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇవన్నీ వేరే కంట్రీస్లో అవుతాయి అనమాట. అన్ఫార్చునేట్లీ ఇందాక చెప్పాను కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన కంట్రీలో చాలా తక్కువ, దాని మీద ఫోకస్ చేయరు. సో ఏదైనా మనం సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది ఉంటుందని ఫ్యామిలీస్లో అనుకోరు అనమాట. ఎంతసేపు కరెక్ట్గా ఉంటే ఇలా, లేదంటే కొట్టేసుకోవడము, అరిచేసుకోవడము, ఎనిమీ చేసేసుకోవడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవి పిల్లలకి ట్రామా క్రియేట్ చేస్తాయి. వాళ్ళ మైండ్లో చాలా ట్రామా ఉంటుంది, చాలా. ఐ సా దట్, ఐ వెంట్ త్రూ సో మచ్ ఇదనమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ నేను ఐ సా దట్ మై చైల్డ్ ఈజ్ నాట్ ఫీలింగ్ లో. వాడికి నేను ఎలా ఉన్నానంటే ఒక ఫాదర్ లాగే ఉన్నాను వాడితో. మేబీ నేను మదర్ బట్ ఫాదర్ కూడా. ఎట్లా అంటే వాడు జంప్ చేస్తే నేను జంప్ చేయడం వాడితో, అబ్బాయిలు ఆడే ఆటలన్నీ ఆడేయటం వాడితో, తర్వాత బయటికి తీసుకెళ్ళటం, అమ్మా ఇక్కడ ఫాస్ట్కి వెళ్ళు అంటే సరే అట్లా వెళ్ళటం సేఫ్ కాదని కొంచెం దూరం అలా ఏం లేనప్పుడు కొంచెం అలా వెళ్ళి చెప్పడం, అలా డైనమిక్గా వాడు నా అంటే ఒకవేళ నేను సాఫ్ట్గా ఇలా ఉంటే వాళ్ళు ఒక దెర్ ఇస్ అ డేంజర్. లైక్ అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలతో అమ్మతో పెరిగితే కూడా కొంచెం వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కొంతమందికి. అది లేకుండా మ్యాక్సిమం నేను డైనమిక్గానే పెంచాను. నేను డైనమిక్గానే ఉన్నాను. గ్రేట్. కొంచెం నాకు మొగరాయి లక్షణాలు చిన్నప్పటి నుంచి ఎక్కువే. ఎందుకంటే నాన్నగారు నన్ను అబ్బాయి పుడతాడు అనుకుంటే నేను పుట్టాడని నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు షార్ట్స్ వేసుకొని గోళీలు ఆడటము, కర్రాబిళ్ళ అని ఒకటి ఆడేవాళ్ళు, మీకు తెలుసో లేదు, అది ఆడేదాన్ని. నేను క్రికెట్ ఆడేదాన్ని. సో ఇవన్నీ ఆడేదాన్ని రోడ్డు మీద. కొంచెం ఆ లక్షణాలు నాకు ఉన్నాయి. డ్రైవింగ్ కూడా అనమాట, డ్రైవింగ్ కూడా త్వరగా నేర్చేసుకోవడము, కార్ డ్రైవ్ చేయడము. సో ఇవన్నీ నాకు మొబిలిటీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. నాకు ఇప్పటికీ మెసేజెస్ వస్తాయి చాలామంది అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, మాకు సేమ్ ప్రాబ్లం ఉంది మేడం, మీరు చెప్పారు మేము చెప్పలేదు అని. ఈ రోజుకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇంత ఫేస్ చేస్తున్నాను, అంత ఫేస్ చేస్తున్నాను. వాళ్ళందరికీ నేను మెసేజెస్ రిప్లై చేస్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు ఇండిపెండెంట్గా ఉండండి, డ్రైవింగ్ నేర్చుకోండి, డిపెండ్ అవ్వకండి. వాళ్ళు డ్రాప్ చేయాలని వీళ్ళు డ్రాప్ చేయాలనో చూడకండి. అవకాశం వస్తే మా తమ్ముడు డ్రాప్ చేయలేదు అందుకే అక్కడ అవకాశం వదులుకున్నాను ఒక అమ్మాయి చెప్తుంది. నో, నెవర్. లైక్ ఏది ఉంటే అది, బైక్ నేర్చుకోండి, కార్ నేర్చుకోండి, మీ పరిధిలో ఎంతవరకు ఉందో నేర్చుకోండి, వెళ్ళిపోండి ఎక్కడికంటే అక్కడికి. అచీవ్ సంథింగ్, డ్రీమ్ చేయండి ఫస్ట్, దెన్ ఇంప్లిమెంట్ చేయండి, అచీవ్ చేయండి. బట్ ఎక్కడ కూడా కూర్చుని మన లైఫ్ ఇక్కడ ఆగిపోయింది, మనల్ని ఎవరు ట్రీట్ చేయట్లేదు, నాకు ఇంత అన్యాయం అయిపోయింది, వాడు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు, చాలు. అది మనం కొంతసేపు చేస్తాం, కానీ బయటికి రండి దాంట్లోంచి. సెల్ఫ్ పిటీ ఒకటి వదిలేసినప్పుడే నేను బాగుపడ్డాను. నా మీద నేను జాలి పడ్డాను, అప్పుడు ఏడుపు వచ్చింది నాకు. నా మీద నేను జాలి పడ్డం మానేశాను, ఐడియాస్ వచ్చాయి. ఓకే, లైఫ్ని ఇలా లీడ్ చేయాలి, ఇలా చేయొచ్చు, ఇలా పెంచచ్చు, ఇలా మాట్లాడాలి. ఎప్పుడు నా కొడుకు ముందు బాధపడకూడదు, బికాస్ బాధపడితే వాడు బాధపడుతున్నాడు. సో నా కొడుకు ముందు మనం ఓకే, మనం డీల్ చేస్తాం, మనం ఏమైనా చేయగలం, మనకేం తక్కువ లేదు అన్నప్పుడు హీ వాజ్ హ్యాపీ. అట్లా పిల్లల మీద ఎక్కువ ట్రామా వేయకుండా ఎలా మనల్ని మనం బయటికి తీసుకురావాలి, మనం సెల్ఫ్ అనే ముందర మనం హ్యాపీగా ఉంటే, మనకి సెల్ఫ్ లవ్ ఉంటే
మనకు అన్ని ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, అన్నీ మంచి జరిగిపోతూ ఉంటాయి. బట్ మీరు కరెక్ట్గా ఉండాలి. మీ లైఫ్ లో జరిగే వాటితో మీరు హ్యాపీగా ఉండాలి. సో దట్స్ ఓకే. ఇవాళ నాకు ఏదో కలిసి రాలేదు, నా ఫ్రెండ్కి ఏదో కలిసి వచ్చింది. సో రేపు వస్తుంది, రేపు అనే రోజు ఉంటుంది. ఒక హోప్, ఒక సెల్ఫ్ లవ్, ఒక సెల్ఫ్ మ్యూజింగ్, ఒక సెల్ఫ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అంటాను నేను. ప్యాంపర్ యువర్ సెల్ఫ్, గో టు సమ్ పెడిక్యూర్, గో టు సమ్ మ్యానిక్యూర్, ఆర్ గో టు సమ్ రెస్టారెంట్, మంచి ఫుడ్ తిను, మనకి మనమే కేర్ తీసుకోవడం, మనకి మనమే హ్యాపీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మేడం లైఫ్లో ఇంత నేర్చుకున్నారు, బ్రేవ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, బోల్డ్. ఎస్. బట్ హస్బెండ్ చిత్రహింసలు చేసేటప్పుడు ఒక్కసారి కూడా చేయలేపి నువ్వేంట్రా నన్ను కొట్టేదని ఒక్కటి కొట్టుంటే అంత దూరం వచ్చేది కాదు అనిపించలేదు ఎప్పుడు మీకు? నేను విన్నాను మిమ్మల్ని ఒకటే చాలా బాగా అంటే- ఎక్కువ కొట్టేవాళ్ళు ఆ టైంలో. ఒకసారి కొడితే కూడా మీరు ఆల్మోస్ట్ ఎక్కడో బయట ఎక్కడ వేసారని కూడా విన్నాను నేను. లేదు కొడితే తల ఇట్లా గోడకి ఇలా తగిలిపోయింది. బట్ ఐ డోంట్ రికలెక్ట్ ఆల్ దోస్ మూమెంట్స్. బట్ ఒకటి ఏంటంటే, ఒక మనిషి మనల్ని కొట్టినప్పుడు మళ్ళీ కొడతాను కరెక్టే, కానీ ఆ మనిషి ఏమైనా మారుతాడా నా కోసం? యూజ్ లేదే, ఎందుకు మరి అది? అప్పుడు ఆ మనిషికి నాకు తేడా ఉండదు కదా. సో ఐ డూ హ్యావ్ సమ్ సెన్స్, కామన్ సెన్స్, అండ్ ఐ డూ హ్యావ్ సమ్ కల్చర్. సో అలాంటప్పుడు కొట్టడం కాదు పరిష్కారం. అసలు ఏంటి నీ ప్రాబ్లం? కూర్చుని మాట్లాడుకోవాలి. నాకు ఇలా కుదరదు, ఇలా ఉండదు, అలా ఉండదు అని మాట్లాడుకోవడం. టచ్ చేసుకోకుండా సాల్వ్ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. కొట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్. బట్ ఒకటైతే చెప్పగలను, ఒకసారి చేతిన వాళ్ళు మళ్ళీ చేతుతారు. వాళ్ళ కోసం ఆగడం కూడా వేస్ట్. ఎందుకు భరించారు మరి అన్ని సంవత్సరాలు? చెప్పాను కదా, ఓన్లీ బాబు కోసం. ఫ్యూ ఇయర్స్ ఏమో మా సిస్టర్ అమ్మ విడోగా పెంచింది పిల్లల్ని. మా చెల్లెలు పెళ్ళికి ఉంది, తనకు పెళ్లి చేయాలి. అప్పటి రోజుల్లో ఎవరైనా అర్థం చేసుకుని డివోర్స్ అయిన అమ్మాయి చెల్లెలు అని అంటే తొందరగా ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కానీ టచ్ వుడ్ మా చెల్లెలకి ఎంత మంచి హస్బెండ్ దొరికారంటే, ఎంత మంచి హస్బెండ్ అంటే ఇది చూచాయిగా వాళ్ళకి అప్పటికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒక్క మాట కూడా ఇలా అంట కదా, అలా అంట కదా అని అసలు అడగనే లేదు. తన అదృష్టం. నేను ఎక్కువ ఆలోచించాను, బట్ తనని ఇష్టపడి తనని చేసుకున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విషయం బయటికి తీయలేదు, డిస్కస్ చేయలేదు. ఈ రోజుకి కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు అండ్ చాలా ఇష్టంగా మాట్లాడతారు అందరూ కూడా. బట్ నేను ఎక్కువ ఆలోచించాను. మేబీ 50-50 ఉంది కదా, ఉంటుంది, మేబీ అలాంటి definitely. వాళ్ళు కూడా రావచ్చు. మన సొసైటీ కొంచెం ఇప్పుడు బాగుపడుతుంది అంటే కొంచెం థింకింగ్ మారుతుంది, థాట్ ప్రాసెస్ మారింది. నా భయం అది. దెన్ లైక్ కార్తికేయ, ఐ గేవ్ హిమ్ సెకండ్ ఛాన్స్. అడిగినప్పుడు నేను ఇంకా అలా చేయను, అలా ఉండను, ఒక్క ఛాన్స్, మీ చెల్లెలు పెళ్లి కూడా అయిపోయింది, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను బెటర్గా చూసుకుంటాను, బెటర్గా ఉంటాను అన్నందుకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చా. బట్ ఆ టైంలోనే ఒకళ్ళు పుడితే పడి ఉంటుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఇచ్చారనే విషయం నాకు తెలీదు. దెన్ కార్తికేయ వాజ్ బార్న్ అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా కొట్టేవాళ్ళు. కొట్టడం అని కాదు, ఫ్యూ థింగ్స్ లైక్ ట్రీట్మెంట్స్, రోడ్డు మీద ఒకసారి దింపేసి నడుచుకుంటూ వెళ్ళిపోమని వదిలేసి వెళ్ళిపోవడము, అలాంటి కొన్ని సైకో. అలాంటివి. సో ఐ వాంటెడ్ టు సీ మై మామ్ అనమాట ఎవ్రీడే. అట్లా ఉండేది అప్పట్లో. నాకు అప్పట్లో 7th month. మా చెల్లెలకి డెలివరీ అయింది, వాళ్ళ పాప ఉండేది అమ్మ దగ్గర. చెల్లెల్ని పాపని పాపకి జస్ట్ రోజులు, 3 రోజులు 4 రోజులు బేబీ. సో అలా చూడాలి. నాకు 7th month, నాకు ఇంకా నెక్స్ట్ డెలివరీ కదా, చూడాలనిపించేది, అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించేది. సో అలా అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కానీ ఒకసారి ఆల్మోస్ట్ ఒక 3 kilometers నడిచి వెళ్ళాను నేను అమ్మ దగ్గరికి, అలానే కడుపుతోటి ఉండే, అలా పొట్ట పట్టుకొని. సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. బట్ కానీ అవన్నీ కూడా అనిపిస్తుంది అంత అవసరం లేదు. ఎవరినైనా ట్రీట్ చేయడానికి కూర్చొని మాట్లాడుకొని ఎవరితో అయినా మంచిగా ఉండింది బాగుంటుంది. అదొకటి. ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఎలా అయినా చేసేయచ్చు, నా సొంతం దాన్ని కొట్టేయచ్చు, లేకపోతే చెప్పు కింద పడుండు అనొచ్చు, తేల్లాగా పడుండు అనొచ్చు, అలాంటి మాట్లాడారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మేడం? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఇష్టపడ్డారు యాక్చువల్లీ. తను కూడా ప్రపోజ్ చేశాడు ఒకసారి. అంటే మా వాళ్ళ ఫాదర్ వచ్చి అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తారు. మా మామగారు వచ్చి పెద్ద ఆఫీసర్, మా నాన్నగారు వచ్చి జస్ట్ యూడీసీ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాన్నగారు డెత్ అయినప్పుడు కూడా మా అంకులే వచ్చి, అంకుల్ ఆంటీ అని చిన్నప్పుడు ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తిరిగిన అలవాటు.
బట్ అంకులే వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఏ ప్లేస్లో నాన్నగారు సడన్ డెత్ అయిందనమాట. ఏంటో తెలియదు, ఏం లేవు కంప్లైంట్స్ ఏం లేవు, బట్ ఏదో బ్రెయిన్కి సంబంధించిన ఏదో అయిండొచ్చు అని అనుకో. అప్పట్లో ఎక్కువ డయాగ్నోస్ చేయడానికి కూడా ఎక్కువ లేదు కాబట్టి అప్పటి నుంచి కూడా చాలా ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. చేసుకుంటే బాగుంటుంది అని అనుకుని చేసుకున్నారు. బట్ ఐ డోంట్ నో అసలు ఇప్పటికే కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు, బ్లాంక్ అవుతుంది అన్నమాట. ఎక్కడ వేర్ డిడ్ థింగ్స్ గో రాంగ్ అని మా అబ్బాయి నేను కూడా డిస్కస్ చేస్తుంటా. ఇప్పటికీ వాడు కూడా డిస్కస్ చేస్తాడు, అవునా? చాలా డిస్కస్ చేస్తాడు వాడు కూడా. ఎక్కడ ఇట్స్ ఆల్ అబౌట్, వాడు అంటాడు ఒకటి, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటాలిటీ అమ్మా, ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. ఒక మనిషి వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీస్ చూస్తాము, ఎంతో వైఫ్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా, ఎంత ఏజ్ వచ్చినా, పెళ్ళై 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా చాలా ప్రేమగా తను ఏదో కవర్స్ పట్టుకొని చాలా కేరింగ్గా ఉంటారు. ఏదైనా షాపింగ్కి వెళ్ళి వస్తుంటే గబుక్కున్న వైఫ్ చేతిలోంచి కవర్లు లాగేసుకొని నడు అంటాం. ఆ కేర్ చూసి నేను అనుకుంటాను ఇంకా ప్రేమ బతికుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.